గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా ఈ మాసంలో వచ్చేటటువంటి గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుని తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే రవి ఆగస్టు 17వ తారీఖు దాకా కూడా కర్కాటకలో ఉండి తర్వాత మళ్ళీ సింహంలోకి ప్రవేశం చేస్తున్నాడు. కుజుడు ఈ నెల అంతా కూడా మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. బుధుడు ఈ నెల 20వ తారీఖు దాకా కూడా కర్కాటకలో ఉండి తర్వాత మళ్ళీ సింహంలోకి ప్రవేశం చేస్తున్నాడు. గురుడు ఈ నెల అంతా కూడా కర్కాటక రాశిలోనే ఉంటున్నాడు. శుక్రుడు ఆగస్టు 1వ తారీఖు దాకా కూడా సింహరాశిలో ఉండి తర్వాత మళ్ళీ కన్యా రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. శని ఈ నెలంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నారు. కేతు ఈ నెలంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు ఈ నెలలో మీ గోచార గ్రహ గతులు కనుక చూసుకున్నట్లయితే చాలా అనుకూలమైన ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా డబ్బుల విషయంలో అవసరమైనటువంటి ఖర్చులు, అవసరమైనటువంటి అంటే గతంలో దాచిన డబ్బుల దగ్గర నుంచి అప్పులు చేసైనా సరే ముఖ్యమైనటువంటి పెట్టుబడులు పెడతారు. అవసరానికి సమయానికి డబ్బులు ఖర్చు పెట్టుకోగలుగుతారని చెప్పొచ్చు. ప్రకృతిని ఆస్వాదించడం, అలాగే పంటలు, పాడి పంట పరిశ్రమల పట్ల ఆసక్తి బాగా పెరుగుతాయి. ఇతరులకి మంచి చెడు బోధించడం కానీ, దురలవాట్లు తగ్గించుకోవడం కానీ, మానసిక ప్రశాంతత కోసం కానీ ప్రయత్నం చేస్తారు. సినిమా టీవీ మీడియా రంగాల వారు కూడా అనుకూలమైన ఫలితాలు, ఉన్నతమైన ఎదుగుదల, అభివృద్ధి బ్రహ్మాండంగా కనపడుతుంది. పితృపూర్వక ఆస్తులు సంక్రమించే అవకాశాలు ఈ నెలలో ఎక్కువగా కనపడుతున్నాయి. సేవా కార్యక్రమాల్లో చక్కగా చురుగ్గా పాల్గొనగలుగుతారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి చక్కని ప్రణాళికలు వేసుకుంటారు. దీర్ఘకాలిక రోగాలను వారు కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడము, ఆహారంలో మార్పులు తీసుకురావడము, కార్బోహైడ్రేట్స్ తగ్గించి ప్రోటీన్, ఫైబర్ ఫుడ్, సమతుల్యమైన ఫ్యాట్లు తీసుకోవడంతో పాటుగా మితాహారాన్ని తీసుకోవడము, ఎక్కువ నిద్రకి ప్రాధాన్యత ఇవ్వడం, రాత్రి తొందరగా పడుకోవడంతో పాటుగా వ్యాయామం పట్ల శ్రద్ధ పెట్టినట్లయితే మీకు ఆరోగ్యంలో బ్రహ్మాండమైన మార్పులు ఈ నెలలో రాబోతున్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా ఇబ్బందుల నుంచి చాలా శాతం తగ్గగలుగుతారు. ఉద్యోగ సమస్యల నుంచి బయటపడగలుగుతారు. అలాగే ఎప్పటి నుంచో తీరనటువంటి కోరికలు, ఎవరైనా కలవాలన్నా, శారీరక కోరికలు తీర్చుకోవాలన్నా, వస్తువులు కొనుగోలు చేయాలనుకున్నా, ప్రేమించిన వాళ్ళతో వివాహం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నా ఈ నెలలో అలాంటి కోరికలన్నీ కూడా నెరవేరే అవకాశం ఉంది. ముఖ్యంగా విదేశాలు వెళ్ళాలనుకునే వారికి కోరికలు నెరవేరే అవకాశం కనపడుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఉద్యోగ సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ఉద్యోగంలో ప్రమోషన్లు పొందగలుగుతారు. వాతావరణం అనుకూలంగా కనపడుతుంది. ఇతర దేశాల ఉండే భారతీయులందరికీ కూడా కొత్త నిర్ణయాలు తీసుకోవడం కానీ, ఉద్యోగ మార్పులు కానీ బ్రహ్మాండంగా అనుకూలిస్తున్నాయి. కొత్తగా బ్యాంకు లోన్ల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నా, లేదా గతంలో చేసిన అప్పులు తీర్చాలనుకున్న ఈ నెలలో బాగా సులువుగా అప్పులు తీర్చగలుగుతారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారికి రుణాలు మంజూరు అవ్వడం, వాహనాలు కొనాలనుకున్నా, భూములు కొనాలనుకున్నా రుణాలు మంజూరు అవడంతో పాటుగా ఎదుగుదల బ్రహ్మాండంగా కనపడుతోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారాలలో, బంగారాలలో లేదా భూ సంబంధించినటువంటి వ్యాపారాల్లో పెట్టుబడులన్నీ కూడా మీకు వృద్ధి అవబోతున్నాయి. తద్వారా లాభాలు కనపడుతున్నాయి. అలాగే స్థిరాస్తులు కొనడం కానీ, భూముల్లో పెట్టుబడులు పెట్టడం కానీ యోగిస్తుందని చెప్పొచ్చు. అయితే స్టాక్ మార్కెట్లు లేదా దానికి సంబంధించినటువంటి వాటిలో డబ్బులు పెట్టేటువంటి మాత్రం జాగ్రత్తగా తీసుకోండి. అయితే మంచి అవకాశాలు రాబోతూ ఉన్నాయి. పిల్లలకి సంబంధించి శుభవార్తలు వింటారు. అంటే పిల్లలకి ఉద్యోగం వచ్చిందని కానీ, పిల్లల వివాహం కుదిరిందని కానీ శుభవార్త వినే అవకాశం ఉంది. పిల్లలకి సంబంధించిన విషయాల్లో బాగా డబ్బులు కూడా మీరు ఖర్చు పెట్టే అవకాశం ఉంది. ప్రేమికుల మధ్య సంబంధ బాంధవ్యాలు చక్కగా బలపడతాయి. విడిపోయినటువంటి ప్రేమికులు కలుస్తారని చెప్పొచ్చు. భార్య భర్తల మధ్య కూడా అనుమానపు ఆలోచన తగ్గడం, గొడవలు తగ్గడం లేదా ఇద్దరి మధ్య అనుబంధం ఏర్పడడం కనపడుతోంది. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ఫిట్నెస్ బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఆరోగ్యపరంగా మార్పులు చాలా అనుకూలంగా కనపడుతున్నాయి. మానసిక ప్రశాంతతతో పాటుగా చేసే పని కలిసి వస్తుంది. రాజకీయ నాయకులందరికీ ప్రజలతో ఆదరణ బ్రహ్మాండంగా పెరుగుతుంది. కొత్త ప్రాజెక్టులు ఎవరైనా చేపట్టే వారికి విజయం కనపడుతుంది. సినిమా టీవీ మీడియా రంగాల వారికి చాలా అనుకూలమైనటువంటి విజయాలు కనపడుతున్నాయి. మీలో క్రియేటివిటీ పెరుగుతుంది. కొత్తగా ఆలోచిస్తారు. మంచి సక్సెస్ని అయితే సాధించుకోగలుగుతారు. కుటుంబ సభ్యులతో ఏదైనా సమస్యలు ఉంటే కూర్చొని చర్చించుకోవడము, వాటికి పరిష్కారం చేసుకోవడంతో పాటుగా అన్నదమ్ములతో కానీ, అక్క చెల్లెలతో కానీ వివాదాలు లేదా కుటుంబ ఆస్తి వివాదాలు పరిష్కారాలు అయ్యే అవకాశాలు ఈ నెలలో బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ కానీ, మద్దతు కానీ మీకు బ్రహ్మాండంగా ఉండబోతుంది. కుటుంబ సభ్యులతో కలిపి శుభకార్యాలు చక్కగా పాల్గొనే అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. విద్యార్థులకి పరీక్షా ఉత్తీర్ణత కనపడుతోంది. కెరీర్లో ఏది ఎంపిక చేసుకోవాలో, దేనిలో రాణించాలో బాగా అర్థమవుతుంది. తద్వారా ఉన్నతమైన స్థాయికి వెళతారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బ్రహ్మాండంగా పెరుగుతుంది. పిల్లలు కూడా మంచి టాలెంట్, స్కిల్స్ బాగా అభివృద్ధి అవుతాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా కాలం గడుపుతారు. సాంకేతిక విద్యల పట్ల ఆసక్తి బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఉద్యోగస్తులకి పదవి అధికార యోగ్యతలు కనపడుతున్నాయి. సంతాన ప్రయత్నాలు చేసేవారికి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేసుకున్నా, న్యాచురల్గా సంతాన ప్రయత్నం చేసినా సంతానం కనపడుతుంది. అనుకున్న కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. కోర్టు వ్యవహారాల నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు. అయితే వాహనాలు నడిపేటప్పుడు మాత్రం జాగ్రత్తగా వాహనాలు నడపండి. ఉద్యోగస్తులకి శ్రమకు తగ్గ ఫలితం కనపడుతుంది. ప్రయాణాల్లో ఆకస్మిక ప్రయాణాలు లభిస్తూ ఉన్నాయి. ఉన్నతమైన స్థాయి వ్యక్తులతో పరిచయం మీకు ఏర్పడబోతోంది. ధనప్రాప్తి, వస్తులాభం కనపడుతోంది. అయితే కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోగలుగుతారు ఈ నెలలో. ఇతరులు చేసినటువంటి లోపాలు సరిదిద్దడంతో పాటుగా మీరు చేసేటటువంటి తప్పులు కూడా సరిదిద్దుకోవడము, ఏ తప్పు చేయకుండా జాగ్రత్త పడడము,
లేదా గతంలో చేసిన తప్పులు సరిదిద్దుకునే ప్రయత్నం చేయగలుగుతారని చెప్పొచ్చు. వ్యాపారాలలో కొత్త విషయాలు తెలుసుకోవడం కానీ, నూతన విధానంలో వ్యాపారం చేయడం కానీ బాగా కలిసి వస్తుంది. వ్యవసాయదారులు కూడా అనుకూలమైన వాతావరణము, పంట లాభాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. మిమ్మల్ని నమ్ముకున్న వారికి ఏదైనా సహాయం చేయడం కానీ, ప్రేమించిన వాళ్ళతో సంతోషంగా కాలం గడపడం కనపడుతుంది. సమాజ సేవ ద్వారా ప్రజల్లో చక్కని గుర్తింపు అయితే పొందగలుగుతారు. మంచి మంచి ప్రణాళిక వేసుకోగలుగుతారు. నూతన వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎవరికైనా వివాహం కుదరకపోయినా వివాహం కుదురుతుందని చెప్పొచ్చు. విదేశీ ప్రయాణాలు కూడా బ్రహ్మాండంగా లాభిస్తున్నాయి. వీసాలు మంజూరు అవుతాయి. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఆకస్మిక ధనప్రాప్తి కనపడుతుంది. కొత్త కొత్త నిర్ణయాలు, సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. క్రయ విక్రయాల్లో లాభాలు ఉన్నాయి కాబట్టి స్థలాలు, పొలాలు, గృహాలు లాంటివి క్రయ విక్రయాలు చేసే వారికి ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి. డబ్బులు నిలబడతాయి. సమయాన్ని డబ్బులు చేతికి అందుతాయి. గొప్ప వ్యక్తులు కలుస్తారు. కాకపోతే ఏంటంటే కనుక జాతకంలో బలం లేకపోతే ఇవన్నీ జరగవు. అందుకనే ఒకసారి మీరు జాతకం చూపించుకోండి. ఎందుకంటే జాతకంలో లగ్నాన్ని బట్టి ఏ గ్రహాలు ఎక్కడున్నాయో, ఏ దశలు నడుస్తున్నాయో, అవి యోగిస్తున్నాయో లేదో తెలుస్తుంది. ఒకవేళ యోగించకపోతే వాడికి ఏదైనా పరిహారాలు చేసుకోవచ్చు. మమ్మల్ని సంప్రదించినట్లయితే మీ జాతకం చూస్తూ ఉంటాం. తద్వారా జాగ్రత్తలు పడవచ్చు. కాబట్టి ఖచ్చితంగా జాతకం చూపించుకోండి. అయితే డబ్బు కన్నా ముఖ్యంగా ధర్మమే ముఖ్యమని, ప్రేమించిన వాళ్ళు ముఖ్యం అనుకునేటటువంటి లక్షణం కనపడుతుంది. టెక్నాలజీ పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. భవిష్యత్తును అర్థం చేసుకోగలిగి టెక్నాలజీని బాగా వాడగలుగుతారు. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వచ్చినటువంటి అవకాశాలు చేజారిపోకుండా జాగ్రత్త పడతారు. ప్రేమ విషయం ఇంట్లో చెప్పి ఒప్పించుకోగలుగుతారు. పెళ్లికి సంబంధించినటువంటి ఏర్పాట్లు లేదా ప్రేమకు సంబంధించి పెళ్లిళ్ళు జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే మీ ఎదుగుదల చూసి ఓర్వలేని వారు ఎక్కువైపోతున్నారు. జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా చేయవలసినటువంటి పనులన్నీ ఆలస్యంగా జరుగుతున్నాయి. జాగ్రత్త. అలాగే తోటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. తీసుకునే నిర్ణయాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన ఖర్చులు, వృధా ప్రయాణాలు కనపడుతున్నాయి. జాగ్రత్త. వ్యాపారంలో అనవసరమైనటువంటి పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టండి. పశువుల దానాకి సంబంధించిన వ్యాపారస్తులకి, అలాగే ఫుడ్కి సంబంధించిన వ్యాపారస్తులు ఎక్కువ లాభాలు ఉన్నాయి. తెలియని వ్యక్తులతో మాట్లాడడం కానీ, ఆన్లైన్ చాటింగ్లు చేయడం కానీ మంచిది కాదు. అలాగే కొత్త వ్యక్తులు శారీరకంగా కలవడానికి మాత్రం ప్రయత్నం చేయకండి. బ్లాక్ మెయిల్స్ గురయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. కష్టపడి పని చేయడం వల్ల మాత్రం చక్కని లాభాలు పొందగలుగుతారు. చేనేత వస్త్ర కార్మికులకు చక్కని లాభాలు కనపడుతూ ఉన్నాయి. విద్యార్థులు కూడా విద్యారంగంలో అభివృద్ధితో పాటుగా పోటీ పరీక్షల్లో విజయం కనపడుతుంది. అలాగే చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. తెలివితేటలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. అనుకున్నది సాధించాలని తపన పెరుగుతుంది. అలాగే పార్ట్ టైం జాబులు చేసి చదువుకునే అవకాశాలు విదేశాలు ఉండేవారు కనపడుతున్నాయి. విదేశాల్లో ఉండేవారికి ఉద్యోగ మార్పులు కనపడుతున్నాయి. నూతన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అలాగే గృహయోగం కనపడుతుంది. అలాగే వీసా మంజూరు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఉద్యోగస్తులందరూ కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించగలుగుతారు. చేనేత వస్త్ర కార్మికులు లాభాలు కనపడుతూ ఉన్నాయి. విద్యార్థులు కూడా విద్యారంగంలో అభివృద్ధితో పాటుగా పోటీ పరీక్షల్లో విజయం కనపడుతుంది. చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. అలాగే అనేక రంగాలు బాగా అభివృద్ధి పొందగలుగుతారు. విదేశాల్లో చదువుకునే వారికి పార్ట్ టైం జాబులు వస్తాయి. అలాగే ముఖ్యంగా ఎవరైతే స్త్రీలు ఉన్నారో వీళ్ళందరూ కూడా భర్తతో సంతోషము, అలాగే నూతన వస్త్రాలు లేదా అలంకారపరమైనటువంటి సామాగ్రి కొనుగోలు చేసే అవకాశాలు, మీ అంతా మీరు ఏదైనా వ్యాపారం పెడితే లాభాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే ఇంట్లో ఆధ్యాత్మిక పూజల్లో పాల్గొంటారు. ఇష్టమైన వ్యక్తులతో శారీరకంగా కలవగలుగుతారు. ఉద్యోగపరంగా అవకాశాలు బాగా కనపడుతున్నాయి. వ్యాపారస్తులు అన్ని రంగాల వ్యాపారస్తులకి కలిసి వచ్చే అవకాశం కనపడుతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది. క్రయ విక్రయాల్లో లాభాలు కనపడుతున్నాయి. నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి. కొత్తగా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లు కానీ, కొత్త ఫ్యాక్టరీలు కానీ, ఇండస్ట్రీలు కానీ పెట్టేబట్టిన వాళ్ళకి లోన్ రావడం కానీ, పర్మిషన్ రావడం కానీ జరిగే అవకాశాలతో పాటుగా చక్కగా లాభాలు కనపడుతూ ఉన్నాయి. ఏదేమైనా కూడా ఇంట్లో ఓ పావుగంట సేపు పొద్దున్నే దేవుడికి పూజ చేసుకున్న తర్వాత మీ పనుల్లో నిమగ్నమవుతున్నట్లయితే కనుక ఈ నెలంతా కూడా మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేత కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తక రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తక రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తక రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ వ్యాపారాల్లో కానీ ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలో రావడము, లేదా ఇంట్లో కలహాలు, ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, శత్రువులు పెరిగిపోవడం, లేదా ఎవరైనా ప్రయోగం చేసేసే అనుమానాలు రావడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలు ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి ఆ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం.
వీటికి సంబంధించిన సందేహాలు ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయ లేదా అనే విషయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. స్వస్తి.